ప్రచండ వేసవి, ఆపై ఎన్నికల వేడి. ఆ సేతు హిమాచలం సమస్త ఓటర్లకు ఎన్నడూ లేని రీతిలో ఉక్కపోత కల్పించాయి. కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏ పార్టీ, ఏ కూటమి ఏర్పాటు చేసినప్పటికీ వివిధ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన దేశ పాలన అనేక లోపాలు, లొసుగులతో భ్రష్ట స్థితిలో ఉంది. అన్నిటా అసమగ్రతలు, కళంకాలు తక్కువేమి కాదు. ఈ సమస్యలను దీక్ష, దక్షతలతో పరిష్కరించని పక్షంలో మన రిపబ్లిక్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. మొదటి లోపం అవినీతిమయమైన పార్టీ వ్యవస్థ. రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి. నాయకులను స్వేచ్ఛగా ఎన్నుకోవాలి. ఎన్నికైన నేతలు తమ సహచరులకు జవాబుదారీగా ఉండాలి. మరి భారతీయ రాజకీయాలు ఈ సమున్నత ప్రమాణాలకు యోజనాల దూరంలో లేవు. మన రాజకీయ పక్షాలు వ్యక్తి ఆరాధనకు నెలవులుగా ఉన్నాయి, లేదంటే కుటుంబ సంస్థలుగా మారిపోయాయి. మొదటి రకం పార్టీలకు ప్రథమ ఉదాహరణ భారతీయ జనతా పార్టీ. ఒక దశాబ్ద కాలంగా పార్టీ యంత్రాంగమంతా, ప్రభుత్వంలోని అనేక విభాగాలు కూడా నరేంద్ర మోదీని ఒక మహానాయకుడిగా చూపేందుకు శతవిధాలా పాటుపడుతున్నాయి. మోదీ మహాశయుడు, దైవాంశ సంభూతుడని, దైవతుల్యుడని ప్రచారం చేస్తున్నాయి. దేశ పౌరులందరూ ఆయన్ని ఆరాధించాలని ఒత్తిడి చేస్తున్నాయి. మోదీని నిరాక్షేపణీయంగా అనుసరించాలని ప్రేరేపిస్తున్నాయి. కాగా వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాధినేతలుగా ఉన్న పలువురు నాయకులు కూడా ఇటువంటి వ్యక్తి పూజకు కేంద్రంగా ఉన్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ, కేరళలో పినరాయి విజయన్, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి, ఒడిశాలో నవీన్ పట్నాయక్లో తమ మాటే వేదవాక్కుగా వ్యవహరిస్తున్నారు. కుటుంబ జమీగా మారిపోయిన పార్టీలు ప్రజాస్వామిక సంస్థలుగా చెలామణి కావడం మరింత భయంకరమైన వాస్తవం. ఇందుకు తొలుత భారత జాతీయ కాంగ్రెస్ ని వేలెత్తి చూపాలి. కాకపోతే దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్న వారిని పక్కన పెట్టి ప్రియాంక గాంధీని రాత్రికి రాత్రే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా చేయడమేమిటి? గాంధీలను అనుసరించే ఇతర నాయకులు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను చూడండి. తాను ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన గుల్బర్గా నియోజకవర్గం నుంచి ఈసారి సొంత అల్లుడిని నిలబెట్టారు. ఖర్గే కుమారుడు ఇప్పటికే కర్ణాటక మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. ఇదే విధంగా బీహార్లో రాష్ట్రీయ జనతాదళ్, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, తమిళనాడులో డీఎంకే అధినేతలు రాజకీయ పెత్తందారులుగా వ్యవహరిస్తున్నారు. పార్టీపై తమ కుటుంబ పెత్తనం శాశ్వతంగా సాగేందుకు వారు సంకల్పించుకున్నారని మరీ చెప్పనవసరం లేదు. సరైన కారణాలు లేకుండా పౌరులను అరెస్ట్ చేసి ఎలాంటి విచారణ లేకుండా వారిని సంవత్సరాల తరబడి జైళ్లలో నిర్బంధించడానికి వీలు కల్పిస్తున్న వివిధ చట్టాల మూలంగా భారత ప్రజాస్వామ్య ప్రమాణాలు మరింతగా దిగజారిపోతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను, ఆ మాటకొస్తే భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న వారినందర్నీ బెదిరించేందుకు, మౌనం పాటించేలా చేసేందుకు ఈ చట్టాలను ఉపయోగిస్తున్నారు. పాలకులు చట్టాలను దుర్వినియోగపరచడంలో న్యాయస్థానాలు సైతం భాగస్వాములవుతున్నాయి. బెయిల్ మంజూరు చేయడంలో న్యాయమూర్తులు గర్హనీయమైన మందకొడితనంతో వ్యవహరిస్తున్నారు. నాగరిక సమాజాలలో ఉండకూడని ఊపాలాంటి చట్టాలు అమల్లో ఉండేందుకు సైతం వారు అనుమతించడం విస్మయం కలిగిస్తోంది. ఇవి మన రాజకీయ పాలనా వ్యవస్థలలోని లోపాలు, లొసుగులు. అయితే ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామ్యాల మాతృమూర్తి మొదలైన శబ్దాడంబరంతో కూడుకున్న పాలకుల ప్రచార హోరులో అవి కనిపించడం లేదు, వినిపించడం లేదు. ప్రపంచపు అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనే ఘనత పాలకుల అనేక పాపాలను మరుగుపరుస్తోంది. ఆర్థిక సంస్కరణలు పేదరికాన్ని తగ్గించిన మాట వాస్తవమే అయినా అవి అసమానతలను విపరీతంగా పెంచాయి. జాతీయ ఆదాయం పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా ఉద్యోగాలు పెరగడం లేదు. కోటీశ్వరులను ఉత్పత్తి చేయడంలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న భారత్లో విద్యావంతుల నిరుద్యోగిత కూడా చాలా హెచ్చు స్థాయిలో ఉంది. కార్మిక శ్రేణులలో మహిళల సంఖ్య ఇప్పటికీ చాలా తక్కువగా ఉండడం దేశానికి నిజంగా సిగ్గుచేటు. భారతదేశ ఆర్థికాభివృద్ధి చరిత్ర మిశ్రమమైనది. వర్తమాన భారత పర్యావరణ ఇతిహాసం విధ్వంసకరమైంది. భారత్ ఆర్థికోన్నతిగా అర్థంగా ఉన్న బెంగళూరులో నీటి సంక్షోభం, న్యూఢిల్లీలో వాయు కాలుష్యం మన జీవితాలను నియంత్రించే జీవ భౌతిక వాస్తవాలను ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నామనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు. భారత్ పర్యావరణ ఆరోగ్యం దుర్బలమవుతోంది. మనం విషపూరిత గాలిని పీలుస్తున్నాం. భూగర్భ జలాలు తరిగిపోతున్నాయి. నదులలో నీటి మట్టాలు అడుగంటుతున్నాయి. నేలలు కలుషితమైపోతున్నాయి. జీవ వైవిధ్యం వేగంగా అంతరించిపోతోంది. ఇవన్నీ కోట్లాది భారతీయుల ఆరోగ్యానికి ఎనలేని హాని చేస్తున్నాయి. వారి జీవనాధారాలకు అపాయం కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలు మన భవిష్యత్తు విషయమై ఆందోళనకర ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
వనరుల సాంద్ర, పెట్టుబడి సాంద్ర పారిశ్రామికీకరణ నమూనా సుస్థిరాభివృద్ధికి దోహదం చేసేది కాదని స్పష్టమైంది. ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని స్పష్టం చేయదలిచాను. భారతదేశ పర్యావరణ సంక్షోభం వాతావరణ మార్పుతో ప్రమేయం లేకుండా సంభవిస్తోంది. ఇదొక కఠోర వాస్తవం. వాతావరణ మార్పు పర్యావరణ సంక్షోభాన్ని విషమింపచేస్తుందనడంలో సందేహం లేదు. అయితే వాతావరణ మార్పు అనే సమస్య లేనప్పటికీ పర్యావరణ భద్రత, సమతుల్యత విషయమై మనం అనేక సవాళ్లు, సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంది. అవన్నీ మన స్వయంకృతాలే అన్నది విస్మరించకూడని వాస్తవం. పార్టీ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం, భారత రాజ్య వ్యవస్థ అప్రజాస్వామిక స్వభావం, లోపభూయిష్టమైన ఆర్థికాభివృద్ధి నమూనా, మన అస్తిత్వ ప్రాకృతిక ప్రాతిపదికల విధ్వంసం, ఈ సమస్యల మూలాలు మన రిపబ్లిక్ నిర్మాణ వ్యవస్థల్లో ఉన్నాయి. వాటికి ప్రధాన బాధ్యత దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీదే. అయితే 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత అవి మరింతగా విషమించాయి. పర్యవసానంగా దేశ పురోగతి బాగా కుంటుపడింది. మతతత్వ సమస్యనే చూడండి, అదేమీ కొత్త విపత్తు కాదు. పాకిస్తాన్ ఆవిర్భవించిన నాటి నుంచి భారత్లోనే ఉండిపోయిన ముస్లింల పరిస్థితి అభద్రతలో పడిందని చెప్పడం చాలా తక్కువగా చెప్పడమే అవుతుంది. పాకిస్తాన్ తన మైనారిటీ వర్గాల పట్ల ఏ విధంగా వ్యవహరించినప్పటికీ భారత్లోని ముస్లింలకు హిందువులతో పాటు సమాన పౌరసత్వ హక్కులు ఉంటాయని భారతీయ ముస్లింలకు భరోసా కల్పించేందుకు జవహర్ లాల్ నెహ్రూ చాలా కష్టపడ్డారు. అయినప్పటికీ దేశ విభజన కష్ట నష్టాలను ముస్లింలే భరించవలసి వచ్చింది. తోటి భారతీయులు వారిని తరచూ అనుమానంతోనూ శత్రుభావంతోనూ చూశారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిత్వ కాలంలో హిందువులు ముస్లింల మధ్య సంబంధాలు క్షీణించాయి. హిందూ ముస్లిం తీవ్రవాదులు ఇరువురిని సంతృప్తిపరచడానికి రాజీవ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుతెన్నుల కారణంగానే మతతత్వ సమస్య మరింత తీవ్రమైంది. నేను ప్రస్తావించదలుచుకున్న చివరి సమస్య కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య సంబంధాలు. 1959లో కేరళలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని నెహ్రూ బర్తరఫ్ చేయడం గురించి బీజేపీ మద్దతుదారులు తరచూ మాట్లాడుతుంటారు. ఇందిరాగాంధీ హయాంలో అధికరణ 356ను తరచుగా ఉపయోగించడం జరిగిందని కూడా బీజేపీ శ్రేణులు ఫిర్యాదు చేస్తుంటాయి. అయితే బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాదాపుగా శత్రుత్వ భావంతో వ్యవహరించడం పరిపాటి అయింది. బీజేపీ పాలనలో లేని రాష్ట్రాల న్యాయబద్ధ హక్కులను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తిగా ఉపేక్షిస్తున్నారు. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను అమర్యాదకర భాషల్లో పరిహాసిస్తున్నారు. ఆ రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమితులైన పెద్ద మనుషులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల పాలనకు రాజ్యాంగ విహితంగా పాలించేందుకు చీటికి మాటికి అనేక అవరోధాలు కల్పిస్తున్నారు. న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు ఆ రాష్ట్రాలకు అనుమతి నిరాకరిస్తున్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రము బీజేపీ పాలనలోకి వచ్చేదాకా కేంద్రంలోని బీజేపీ పాలకులు విశ్రమించబోరని వివిధ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. భారత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం స్థానంలో హిందూ గణతంత్ర రాజ్య స్థాపన ఆకాంక్షతోనే, హిందూ రాజ్య ఆకాంక్షలతోనే వారు ఇలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారనేది కూడా మరింత స్పష్టమే. సరే, కోట్లాది భారతీయులు 18వ సార్వత్రిక ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించని రాజకీయ పార్టీల రాజీపడి వివేక భ్రష్టత్వంతో వ్యవహరిస్తున్న ప్రభుత్వ సంస్థల, అప్రజాస్వామిక చట్టాల, బలహీనపడుతున్న ఆర్థిక వ్యవస్థ, ధ్వంసమవుతున్న పర్యావరణం, మతపరమైన మైనార్టీలలో తీవ్రమవుతున్న అభద్రతా భావం, సమాఖ్య పాలన వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిళ్ల సందర్భంలో వారు ఓటు వేశారనే వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రస్తావిత సవాళ్లు, సమస్యలను సమర్థంగా ఎదుర్కోవాలి. పాలనలో లోపాలు, లొసుగులను పరిహరించి ప్రజలకు శ్రేయస్సు సమకూర్చాలి. మరి రాబోయే ప్రభుత్వం నిజంగా ఇలా వ్యవహరిస్తుందా అన్నది వేరే విషయం.